గారైన దేవదాసయ్య గారు 1956 సంవత్సరంలో చెప్పినటువంటి వాక్య వర్తమానమును మరొకసారి మనము ధ్యానం చేసుకుందాము. అయితే ఈ వాక్య వర్తమానం ఈ నెలలో మనం ఇంకా వినలేదు కనుక, అయితే మీకా వ్రాసినటువంటి ప్రవక్త, బైబిల్ గ్రంథంలో పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారు. అయితే ప్రతి ఒక్కొక్కరి ద్వారా కూడా ప్రభు తన రాకను గూర్చి ముందుగానే ప్రవచించినట్లుగా మనం చూస్తున్నాము. ప్రవక్త అనగా దేవుని మనిషి, యాజకుడు అనగా దేవునికి ప్రజలకు మధ్యవర్తి కనుక ఈ యొక్క ప్రవక్త ఏది ఆజ్ఞాపిస్తే అది ప్రవక్తలు చెప్పవలసినదే. కనుక ఈ యొక్క బెత్లెహేము, ఎఫ్రాతా, యోదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. కనుక పురాతన కాలము నుండి కూడా శాశ్వత కాలము కూడా ప్రభు మనతోనే ఉన్నారు. కనుక తండ్రి యందు నేనును, నా యందు తండ్రి ఉన్నామని మీరు ఎరుగరా అన్నారు. కనుక మరి దేవుడు నిత్యము కూడా మనతోనే ఉన్నాడు. ఇమ్మానుయేలనగా దేవుడు మనకు తోడని అర్థము. కనుక ఈ యొక్క మనం క్రీస్తు ప్రభు వారి యొక్క జన్మ వార్తను మనం చెప్పుకునే ముందు మరి ముందుగా మనము ఈ యొక్క వంశమును గురించి ప్రభు ఏ రీతిగా వచ్చారు, ఏ వంశంలో నుండి వచ్చారు, అవ్వకు వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు ఏ రీతిగా తన వంశాన్ని శుద్ధీకరించి ఆ యొక్క వంశంలో నుండి వచ్చారనే సంగతి మత్తయి సువార్త 1వ అధ్యాయం 1 నుండి చదివితే మనకు అర్థమవుతుంది. చాలామంది అన్ని పేర్లే ఉన్నాయి అని చదువుతూ బోరు కొట్టేస్తున్నారు, వదిలేస్తూ ఉంటారు. కానీ మొదటి నుండి ఎంతవరకు చదవాలి ఏమ్మా? 1వ వచనం నుండి మరి 17వ వచనం వరకు కూడా అసలు కంటతా పట్టేయాలి మనం. కనుక ఆయన ఏ తరాలు, ఎన్ని తరాలు పట్టాయి, ఏ తరాల్లో నుండి ఆయన వచ్చారని మనం చూస్తే మరి దేవుడు అవ్వకు వాగ్దానం చేశారు. అయితే అవ్వ ఎంతో కాలం ఎదురు చూస్తుంది. కానీ మరి తర్వాత 4000 సంవత్సరాలకి పౌలు గారు వ్రాసారు గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మరి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కనుక ఆ కాలము కొరకు దేవుడు వేచి చూస్తూ ఉన్నాడు. ఎన్ని తరాలు అయ్యాయని మనం చూస్తే అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. కనుక ఈ యొక్క వంశావళిలో ఉన్నటువంటి పేర్లన్నీ కూడా మనం చదవాలి. పరిశుద్ధాత్మ తండ్రి ఈ పేర్లు వరుసగా ఎందుకు రాశారంటే మనం చదవడానికి, కంటతా పట్టడానికి. కనుక మనం చూసినట్లయితే అబ్రహాము దగ్గర నుండి మరి దేవుడు కల్దీల దేశంలో నుండి అబ్రహామును ఏర్పరచుకున్నాడు. అబ్రహాములో నుండి మరి ఇస్సాకు, ఇస్సాకులో నుండి యాకోబు, యాకోబులో నుండి యోధా, ఆ యోధాలో నుండి మనం చూస్తే ఎక్కువగా మరి కొందరు స్త్రీల పేర్లు రాశారు, కొందరు పురుషుల పేర్లు మాత్రం రాశారు. అయితే స్త్రీలను కూడా బైబిల్ గ్రంథం గౌరవిస్తుంది అన్నట్లుగా మరి రూతు గ్రంథము, ఎస్తేరు గ్రంథము కూడా వ్రాయబడింది. అలాగే ఇక్కడ కూడా పేర్లు మనం చూస్తూ ఉన్నాము. మరి యోధా తామారు నందు పెరసును జరహును కనెను, తామారు. అలాగే రాహాబు, అలాగే 3వదిగా మనం చూస్తే రూతు, అలాగే 4వదిగా చూస్తే మరి బత్షెబ, ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు మరి సొలొమోనును కనెను, బత్షెబ. అలాగే మనం చూస్తే 5వదిగా చూస్తే క్రిందకు మనం చదివి యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. కనుక మరియ భర్త అయినటువంటి ఎవరు? యోసేపు. యోసేపును కనెను అనలేదు, యోసేపుకు పుట్టిన అనలేదు. కానీ ఇక్కడ ఏమని వ్రాయబడింది? ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఆమె అనగా మరియమ్మ. కనుక మరియమ్మలో నుండి మరి యేసు ప్రభు వారు జన్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోసేపు అద్దె తండ్రి మాత్రమే. అయితే మరియా అనగా దేవుడు కన్యక గర్భమందు మరి పుట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కనుక మరియా ఎంతో పరిశుద్ధురాలు. ఈ మరియ కోసమే దేవుడు ఇన్ని తరాలు మరి వేచి చూస్తున్నాడు. అబ్రహాం మొదలుకొని దావీదు వరకు 14 తరాలు. దావీదు నుండి యూదులు బబులోను కొనుపోబడిన కాలం వరకు మరొక 14 తరాలు అయ్యాయి. అలాగే బబులోను కాలము నుండి యేసుక్రీస్తు వారి వరకు 14 తరాలు. ఎన్ని తరాలు? మొత్తం 3 14 42 తరాలు యేసు ప్రభు వారి లోకానికి రావడానికి. ఆ తరము ఎన్ని తరాలు దేవుడు పుట్టడానికి మరి బాట వేసుకున్నాడో చూడండి.
మన బిడ్డలకు పెళ్లి చేయాలంటే ఒక్క తరం కూడా సరిగా ఉండదు. వాళ్ళ తాతలు 7 తరాలు వెనక్కి వెళ్ళాలంట. కానీ ఇక్కడ యేసు ప్రభువారు 42 తరాల నుండి మరి ఆ యొక్క వంశాన్ని మరి శుద్ధి చేస్తూ ఆ యొక్క భక్తి కలిగినటువంటి నీతిమంతులైనటువంటి వంశంలో నుండి దేవుడు వాగ్దాన పుత్రులైనటువంటి అబ్రహాములో నుండి మరి ఈ రీతిగా 42 తరాల తర్వాత యేసు ప్రభువారు పరిశుద్ధురాలైనటువంటి మరియ ద్వారా ఆ యొక్క యేసు ప్రభువారి లోకానికి వచ్చారు కనుక అందుకే లూకా సువార్తలో మత్తయి సువార్తలోనే ఒక మాట వ్రాయబడింది. మనం చూస్తే లూకా సువార్తలో 2వ అధ్యాయంలో ఆయన సర్వోన్నతిని దేవుని కుమారుడు. ఆయన ఎవరి కుమారుడు? సర్వోన్నతిని దేవుని కుమారుడు, మరియ కుమారుడు, అలాగే యోసేపు కుమారుడు అని కూడా రాశారు అయ్యగారు. కనుక యోసేపు కేవలం ఇహలోకంలో ఉన్నటువంటి ఈ యొక్క బాహ్యంగా మరి అద్దె తండ్రిగా మనం చూస్తున్నాం, కానీ యోసేపు కూడా నీతిమంతుడు. కనుక ఈ రీతిగా ఇన్ని తరాలు మరి వ్రాయబడినటువంటి పేర్లు మనం చదవాలి, కంటతా పట్టాలి. కనుక 42 తరాలు ప్రభువారు జన్మించడానికి అన్ని తరాలు మరి శుద్ధి చేసుకుంటూ ఆయన ఎలా పడితే అలాగా పుట్టలేదు. ఆయన మరి సర్వోన్నతిని యొక్క శక్తి మరియను కమ్ముకున్నది. ఆ యొక్క వంశంలో నుండి మరియ వంశంలో నుండి మరి యేసుక్రీస్తు వారు జన్మించినట్లుగా మనం చదువుతున్నాం. కనుక అందుకే ఇక్కడ మనం చూస్తే బెత్లెహేము, ఎఫ్రాతా, యోదావారి కుటుంబములు ఇవన్నీ కూడా 42 తరాలు కూడా యోదావారి కుటుంబాలు అన్నమాట. పరిశుద్ధమైనటువంటి కుటుంబాల్లో నుండి మరి ఇశ్రాయేలులను మరి నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలమైన ప్రత్యక్షమగుచుండెను. కనుక పురాతన కాలం నుండి కూడా దేవుడు తన వంశాన్ని మరి శుద్ధీకరించుకుంటూ మరి ఆ యొక్క బాట చదును చేస్తూ మరి ఈ రీతిగా ప్రభు వారి వంశంలో నుండి జన్మించినట్లుగా మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మేక మరి చిన్న ప్రవక్త అయినా సరే మరి క్రిస్మస్ వర్తమానము యేసు ప్రభు వారిని ఆత్మనేత్రాలతో చూస్తూ ఆయన ఎలా పుడతారు, ఎవరి కుటుంబంలో నుండి పుడతారనేది మరి ఆత్మనేత్రాలతో చూసి వ్రాసినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రవక్తలైనా యాజకులైనా దేవదూతలైనా దేవుడు ఏది సెలవిస్తే అది ప్రకటించవలసిందే. కనుక మరి సువార్త యేసు ప్రభువారు కూడా మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, నేను ఇందు నిమిత్తమే కదా ఈ లోకానికి వచ్చాను. కనుక ఆ చుట్టుపట్ల ప్రాంతాలన్నింటిలో కూడా సువార్త సేవ చేయడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. కనుక మనము కూడా మరి దేవుని యొక్క వార్తను చాటాలి. ఏమండి, తండ్రి గారు రాసినటువంటి మరి ఒక చక్కని మీటింగులో హెడ్డింగ్ పెట్టేవారు, మూలవాక్యం అన్నమాట. ఏ మనిషిని కానీ ఏ వ్యక్తిని కానీ ఏ మతమును కానీ ద్వేషించరాదు, దూషించరాదు, తెలియనివి దేవుని అడిగి తెలుసుకునవలను. కనుక ఎవరిని కూడా దూషించకూడదు. మనం దేవుని సువార్త చెప్పేటప్పుడు మనం ఎవరిని కూడా మనం దూషించకూడదు, ఏ మతాన్ని కూడా దూషించకూడదు. కేవలము దేవుని యొక్క సువార్త చెప్పడమే మన పని. కనుక అది దేవుని సువార్త అనబడుతుంది, లేకపోతే దుర్వార్త. దేవుని వాక్యములో మరి ఏది కూడా కలపకూడదు. కనుక ఇక్కడ మేక గొప్ప ప్రవక్త. క్రీస్తు ప్రభు వారికి ముందుగా 5 సంవత్సరాలకు ముందుగానే మేకను ప్రవక్త భూమి మీదకి వచ్చాడు. ఆయన పుట్టబోయే యేసుక్రీస్తుని గురించి ప్రవచించారు. ప్రవక్తలందరికంటే మరి దేవుడు ఆదామవ్వలకు వాగ్దానం చేశాడు. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తాము. ఆదామవ్వలు మరి తినొద్దన్న పండు తిని మరి పాపం చేసినందువలన దేవుడు వారిని తోటలో నుండి బయటికి గెంటివేశాడు. బయటకు వచ్చేసిన తర్వాత ఏడుస్తూ వచ్చారట. కనుక అయితే అవ్వమ్మ ఆదాము ఇద్దరు కూడా ఎంతో దిగులుగా బయటకు వచ్చేసారట. ప్రభు వాగ్దానం ఇచ్చారు అని సంతోషంగా ఉన్నా నాకు పుడతారు, నాకు తర్వాత పుడతారు ఇలాగని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ముందుగా పుట్టినవాడు కయ్యేను నరహంతకుడు, హేబేలును చంపేశాడు. అయితే మరి ఇలాగూ యేసు ప్రభు ఎప్పుడు పుడతారని ఎదురు చూస్తూ పరలోకం వెళ్ళిపోయారు. అయితే మరి ఎప్పుడు పుట్టారు అంటే మరి 42 తరాలకు మరి యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత ఆ తొట్టిలో ఉన్న శిశువుని చూసట నవ్వు వచ్చిందంట. అంతవరకు ఆమె మరి ఎదురు చూస్తూనే ఉందట.
కనుక ఈ యొక్క ఆదామవ్వలు ఏదైనా తోటలో ప్రతి చల్లపూట వేళ దేవుడు దిగివచ్చి వారితో సహవాసం చేస్తూ ఉండేవారు. ఎంతో చక్కగా తోటలో సంచరిస్తూ ఉండేవారట. అయితే సాతాను అది సహించలేకపోయాడు. పడిపోయినటువంటి వాడు, చెడిపోయిన వాడు, మరి మంచిగా ఉన్నవారిని పడగొట్టాలని, చెడగొట్టాలని చూస్తూ ఉంటాడు. కనుక రాత్రి మరి ఇమ్మానుయేలు గారు చెప్పారు కదా, పైన ఒక దేవుడు ఉన్నాడు, కింద ఒక దేవుడు ఉన్నాడు. మరి ఆదాము దేవుని యొక్క స్వరూపము, పోలిక. ఆ యొక్క ప్రతి మానవునికి కూడా దేవుని యొక్క స్వరూపాన్ని ఇచ్చారు. అయితే చివరికి మరి దేవుడు ఆదాము సహవాసం చేస్తున్నప్పుడు చూసి ఓర్వలేకపోయింది. ఒకప్పుడు ఆ యొక్క లూసిఫర్ కూడా ఆ దేవలోకంలో దేవునితో సహవాసం చేసిందే. అయితే తన స్థితిని రాకూడనటువంటి గర్వం వచ్చినందున పడిపోయింది. పడిపోవడానికి ముందుగా గర్వం నడుస్తుందట. కనుక అది మనం చేరకుండా చూసుకోవాలి. కనుక ఈ చెడిపోయినటువంటి వాడు, పడిపోయినటువంటి చివరికి బాగా ఉన్నటువంటి వాడిని కూడా చెడిపివేయాలి అని సాతాను, ఇది సాతాను యొక్క నైజం. ఇది ఎప్పుడైనా అటువంటి అసూయ మనకు కానొస్తే ఇది సాతాను నైజం, ఇది నాది కాదు ప్రభా, ఇది నీది కాదు అని నాలో నుండి తీసివేయని ప్రార్థన చేసుకోవాలి. కనుక అయితే ఆదికాండం 3:1 చూస్తే దేవుడైన యెహోవా సమస్త భూజంతువులలో మరి యుక్తి కలిగిందంట సర్పము. అయితే అది ఆ స్త్రీతో మరి పడగొట్టాలి. స్త్రీ బలహీనురాలు కనుక ఆదాముని పడగొట్టలేకపోయింది. కానీ ఆదాములో ఏముంది? దేవుని వాక్యం ఉంది. అవ్వకు కూడా చెప్పాడు. కానీ ఈ అవ్వ ఎక్కువగా స్త్రీలైనటువంటి వారి చూపుతో పడిపోతారు. అవునా కదా? మంచి షాప్ వచ్చిందనుకోండి, ఆ గెంటుకుంటూనైనా సరే వెళ్ళిపోతాం. అంత పిచ్చి అనమాట మనకి. కనుక పడిపోయే స్వభావం స్త్రీకి ఉంది. అబల, స్త్రీ అబల అంటారు, బలహీనరాలు. కనుక ఆ ఎప్పుడైతే ఆ పండు వంకే చూస్తుందట. అసలు ముందు సాతాను అవ్వజోలికి రాలేదు. కానీ ఈ అవ్వమ్మ ఇటు అటు తిరుగుతూ ఆదామును వదిలి తిరుగుతూ ఉన్నప్పుడు ఆ చెట్టు పండే చూసేదంట. అదే మెరుస్తూ ఉండేదంట. అబ్బా ఎంత బాగుంది, ఎందుకో తినొద్దన్నాడు దేవుడు అనుకుని రోజు దాని వంకే చూస్తుందట. నిత్యము దాని వంకే చూస్తుంటే నీ మనసు అటే లాగుద్ది కదా. అది పాము, ఈ సర్పము కనిపెట్టేస్తుంది, సాతాను కనిపెట్టేస్తాడు. అయితే దాని మీద ఉన్నదనమాట. ఎలా అయినా సరే పడేయాలనుకున్నాడు. కానీ సర్పంలో దూరి సర్పంతో మాట్లాడి చివరికి ఆ యొక్క ఇది నిజమా అని మొదలుపెట్టింది సాతాను. చివరికి ఆ పండు తీసుకుని తినేలాగా చేసేసింది. అయితే నిజం కాదేమో అంతవరకు దేవునితో సహవాసం చేసినటువంటి అవ్వమ్మ ఒక్కసారిగా ఆ సాతాను యొక్క మాటలు విని వెంటనే పడిపోయింది. అమ్మో, నేను దేవుని కంటే ఎక్కువైపోతామా అని ఒక్క చిన్ని విషపు చుక్క వేసింది, వెంటనే పడిపోయింది. కనుక దేవుడు చూస్తూనే ఉన్నాడు. అయ్యో, అవ్వ పడిపోతుందని మనసులో నొచ్చుకున్నారు కానీ మాట్లాడారా? అలాగే దేవదాస్ అయ్య గారు కూడానంట ఈ అవ్వమ్మ పండు కోస్తుంటే హవ్వా అన్నారంట. ఆయన కూడా మాట్లాడలే. ఎందుకంటే స్వతంత్ర లక్షణము దేవుడు మనకి ఇచ్చారు కనుక. మానవుడు స్వతంత్రుడు కనుక తన ఇష్టానుసారంగా జీవించడానికి స్వతంత్రత, దేవుడిచ్చినటువంటి స్వతంత్రతను మనం స్వేచ్ఛగా వాడుకుంటూ ఉన్నామేమో. కనుక ఇక్కడ తినకూడనటువంటి చెట్ల ఫలాలు తిన్నది కనుక మరి ఆ వెంటనే సాతాను యుక్తిగా మాట్లాడింది, ఇది నిజమా, తినొద్దన్నాడా అనేసి. అనగా నవ్వమ్మ నిజం కాదు కాబోలని సందేహించి అంతవరకు దేవునితో సహవాసం చేసినటువంటి ఆమె ఒక్కసారిగా ఆ యొక్క పండు తీసుకుని తిన్నట్లుగా మనం చూస్తున్నాం. అవ్వమ్మ తినడమే కాకుండా తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చింది? ఆదాముకి ఇచ్చింది. ఒక చెడుగు ఒక మనిషికి అంటుకుంది అనుకోండి, ఆ చెడుగు అక్కడితో ఆగదు, అక్కడి నుండి పక్కోళ్ళకి అంటిస్తుంది, ఆమె అక్కడి నుండి ఇంకొకళ్ళకి అంటిస్తుంది. దేవుని సువార్త అలా చేస్తే బాగుండేమో. విన్నవాళ్ళు ఇంకొకళ్ళకి, వాళ్ళు విన్నవాళ్ళు ఇంకో 10 మందికి అలా చెప్తుంటే ఎంత వ్యాపించును. చెడుగు అనేది త్వరగా పాకిపోతుంది కనుక మరి అంటించి వేసింది అందరికీ, మొత్తం జన్మకోటికి మొత్తం అందరికీ అంటుకుపోయింది. కనుక మరి అటువంటి చెడుగుకు మనం దూరంగా ఉండాలంట. కనుక మరి తప్పు తట్టు ఆకర్షించు తగని ఆట పాటలేలని తండ్రి గారు రాశారు. కనుక ఆకర్షించే ఆ యొక్క తగనివి మనలో ఉండకూడదు. కనుక అందుకే ఒక కీర్తన, కన్వెన్షన్ కీర్తనలో రాస్తారు, పండు కోసమై ఆశలు చెందిరి అవ్వాదాము, అయ్యో అవ్వాదాము,
పండు కోసం సృష్టికర్త వాక్యములను మరచి సర్పపు బోధలు నమ్ముకొని ఏమైనారో ఏమొగునో అని వెదకెను తండ్రి వనమంతా. పండు కోసమై ఆశలు చెందిరి అవ్వాదాము, అయ్యో అవ్వాదాము. కనుక దేవుని మాట ప్రక్కకు తోసేస్తుంది, వాక్యం త్రోసేశారు. మరి సాతాను మాటలు విని తినదన్న పండు తిన్నందువలన, పాపం చేసినందువలన, మరి ముందుగా దేవుడు చెప్పాడు ఆదాముకు, అయినా ఆదాము తినేశాడు. ఆ మనస్సాక్షిని నొక్కిపెట్టి పాపం చేసేస్తూ ఉన్నాడు మానవుడు. మనస్సాక్షి చెప్తుంది తినమని చస్తామన్నారు. కానీ ఆ యొక్క భార్య మాటలకు పడిపోయి, స్త్రీలకు పడిపోయి చాలామంది, అనేక మంది నాశనం అయిపోతూ ఉన్నారు. ఈ యొక్క సొలొమోను మహారాజు విషయంలో కూడా మరి స్త్రీలట తన మనసు హృదయాన్ని త్రిప్పివేశారని వ్రాయబడింది. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి మనం దేవుని వాక్యాన్ని. అందుకే మన హృదయంలో ఉంచుకోవాలట. నేను పాపంలో పడకుండానట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అని కీర్తనాకారుడు రాశారు. కనుక ఈ యొక్క అవిశ్వాసం వచ్చేసింది. ఆ తినొద్దన్న పండు తిని చెట్టు చాటుకు వెళ్ళిపోయారు. నా మాట వినలేదు కదా, ఎందుకు వెళ్ళితో పలకరించాలి అని అనుకున్నాడా దేవుడు? అనుకోలేదు. ఆదామా ఎక్కడ ఉన్నావు అని ఎంతో ప్రేమతో ఆదామా ఆదామా అని వెతుక్కుంటూ వచ్చాడు. లేకపోతే మానవుని జీవితం ఏమైపోవాలి? ఇక చనిపోవడమే. కనుక మనం చనిపోయి పాతాళానికి వెళ్లకుండా మరి మనల్ని రక్షించడానికి దేవుడు నరకంబు తప్పించు నరుడో దేవాపుత్రుడు, దైవ కోపము నుండి తప్పించే పుత్రుడు, నరకము నుండి తప్పించే దేవుడు. కనుక నిత్య నరకాగ్ని నుండి తప్పించడానికి దేవుడు మానవుడుగా మన మధ్యకు దిగి వచ్చాడు. కనుక ఈ యొక్క మరి మొట్టమొదటిగా ఈ యొక్క పాపాన్ని అవ్వ అంటుకున్నది. అవ్వ దగ్గర నుండి ఆదాము అంటుకున్నాడు. ఆదాము దగ్గర నుండి మరి వారిద్దరి నుండి కూడా మానవులందరికీ, మానవ కోటికి పాపము అంటుకున్నది. అలాగే అది భక్తులందరికీ కూడా అంటుకున్నట్లుగా మనం చూస్తున్నాము. ఒక మనిషిలో ఉన్నటువంటి మంచిని మనం అందుకోవాలి కానీ మరి పాపమును, చెడుగును మనం అందుకోకూడదు. ఇది సాతాను యొక్క నైజము. కనుక మనుషులందరికీ వచ్చింది. అవ్వ మరి చెట్టు నుండి అందుకున్నది, ఆదాము అవ్వ వద్ద నుండి అందుకున్నాడు. మరి ఒక మనిషిలో ఉన్నటువంటి పాపము ఇంకొక మనిషి అందుకున్నట్టు అనేది మనం చూస్తూ ఉన్నాము. కనుక ఒకడు మామిడి చెట్టు ఎక్కాడండి. చెట్టు కింద ఒకడున్నాడు, పైనుండి ఒకడు మామిడికాయలు కోస్తున్నాడు, కింద ఉన్నవాడు పట్టుకుంటున్నాడు. ఈలోగా తోటమాలు వచ్చాడు. ఏం చేస్తాడు? ఎవరిని పట్టుకుంటాడు? ఇద్దరిని కొడతాడు కదా. కోసినోడిని కొడతాడు, అందుకున్నవాడిని కొడతాడు. అలాగే ఉంది ఆదాము అవ్వల పాపం. కనుక మరి మనం చూస్తే చివరికి దేవుని యొక్క మరి దేవుడు అడిగినప్పుడు ఆదాము ఏమన్నాడు? ఇదిగో ఈ స్త్రీ నాకు ఇచ్చింది పళ్ళు, ఆ పళ్ళు నేను తిన్నందువలన పాపం చేస్తాను అన్నాడు. కనుక ఎవరి మీద పెట్టేశాడు? ఏమన్నా ముందుగా ఇంకా ఒక విధంగా చూస్తే అవే చేసింది, కానీ మరి స్త్రీని అడగలేదు దేవుడు. మగవాడిని, పురుషుడిని అడిగాడు. ఎందుకంటే చెప్పింది పురుషుడికి. కనుక ఈ స్త్రీ మీద గెంటేశాడు. నిజంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు గెంటేస్తూ ఉంటారు. నేటి వరకు కూడా ఆ చాడీలో చెప్తూనే ఉంటారు, నేను కాదు ఆమె చేసింది, ఆమె కాదు ఆమె కూడా ఏమంటే నేను కాదు అది సర్పం చేసింది. కనుక ఈ యొక్క నైజం కూడా అందరికీ వచ్చేసింది. పాపము చివరికి వాళ్ళని ఎక్కడి నుండి గెంటేసిందంటే దేవుని సహవాసము నుండి, ఆ యొక్క ఏదేను తోటలో నుండి బయటకు గెంటి వేసినట్లుగా మనం చూస్తున్నాము. లేకపోతే మరి స్త్రీకి గర్భవేదన లేదు, మగవాడికి కూడా మరి చెమటూర్చి పనిచేయడం లేదు, చెమట రాలేదు. తర్వాత ఈ చెమట కష్టపడడం ఇవన్నీ కూడా దేవునికి విరుద్ధమైనవి. దేవుడిచ్చినటువంటి శాపమే అది. కనుక అలాగే పాముతోను పొట్టతో పాగుతావు, మట్టి తింటావు. అది కాళ్ళతో చెట్ల మీద తిరిగేది కాబోలు, పళ్ళు తినేదేమో, అయితే ఆకులు తినేదేమో, కానీ చివరికి అది మట్టి తినేలాగా మట్టి కనిపించాడు దేవుడు. కనుక మరి ఈ రీతిగా పాపము మనలను కూడా దేవునికి, మోక్షమునకు దూరస్తులుగా చేస్తుంది. జాగ్రత్త తండ్రి గారు అన్నమాట. కనుక ఈ పాపం ఏం చేస్తుందట? మోక్షానికి దూరం చేస్తుంది, మరి దేవునికి కూడా మనల్ని దూరం చేస్తుంది. కనుక మరి దుస్థితి పోవాలి అంటే మనం ప్రార్థన ద్వారానే అంతరిస్తుందన్నారు తండ్రి గారు. కనుక ప్రతి దినము పాపం చేసినందువల్ల మనం దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలి. దావీదు ఎంత కార్చాడు? తన పరుపు కొట్టుకుపోయేటంతగా కార్చాడట. అందుకే తల్లుల్లో
బత్షెబను ఒక తల్లిగా ఏర్పాటు చేసుకున్నారు. కనుక మరి ఈ రీతిగా మరి ఆదాముకు అంతవరకు కష్టం అంటే తెలీదు. నిరభ్యంతరంగా ఆహారం తినేవాడు, చక్కగా పని ఉండేది కాదు. ఒకటి తోటను కాయడము, సేద్యపరచడం తప్ప. అయితే మరి ఆదాము అవ్వలు మరి దేవుని వాక్యమును ముందుగా విడిచారు. రెండవదిగా తినమని చెప్పిన పండ్లు విడిచారు. అలాగే నిరభ్యంతరంగా తినమని చెప్పినటువంటి పండ్లు విడిచిపెట్టేశారు. చివరికి దేవునిని కూడా విడిచారు. కనుక ఆది తల్లిదండ్రులు ఏదైనా తోటలో వేదనతోనూ మరి శాపముతోనూ వెళుతున్నటువంటి వారికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అప్పుడు వారికి నవ్వు, సంతోషం వచ్చిందట. కనుక మనకు కూడా ఏముండాలి? నిజమైనటువంటి సంతోషం ఏదంటే క్రీస్తు ప్రభువు మన కొరకు రావడమే. యేసు నీ కొరకే జన్మించిన కీర్తన పాడుకోండి ఒకసారి. ఎంత చక్కగా, ప్రభు నా కొరకే వచ్చావు నాయన, నా కొరకే జన్మించావు. ఎవరి కోసం వచ్చారైనా, ఎవరి కోసం పుట్టారైనా? ఏమంటే మన కొరకే. మనం ఎవరి కోసం పుట్టాం? ఎంతసేపు మన కొరకే, మనకు కావాల్సినవన్నీ కోరుకోవడం. అది కావాలి, ఇది కావాలి, రేపు అది కావాలి, ఎల్లుండి అది కావాలి. కానీ మనము దేవుని కొరకు, ఆయన మన కోసం వస్తే మనము కూడా దేవుని కొరకే జీవించాలి. కనుక ఇక్కడ మనం చూస్తే రక్షకుడు మన కొరకు మరి ఉద్భవించాడు. రక్షించడానికి, పాపము నుండి, మరణము నుండి, వ్యాధుల నుండి, నరక బాధల నుండి మనలను తప్పించే రక్షకుడు మన కొరకు వచ్చాడు. కనుక మన హృదయంలో ఆయన కంటే ఎక్కువ ఎవరికి కూడా చోటు ఇవ్వకూడదు. ఒక్క ప్రభువుకే చోటు ఇవ్వాలి. కనుక ఈ యొక్క యేసు ప్రభు వారు మరి దావీదు వంశంలో నుండి, మరి అబ్రహాము వంశంలో నుండి, దావీదు వంశంలో నుండి క్రీస్తు ప్రభు వారికి వంశావళి వచ్చింది. అది ఎంతటితో అది అంతమైందంటే జకర్యాతో మరి పాత నిబంధన అంతమైంది. మరి క్రొత్త నిబంధన మరి ఎప్పటి నుండి ఉద్భవించింది? యేసు క్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాత ఈ యొక్క మరి క్రైస్తవ జనాంగము మరి అవతరించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ క్రీస్తు ప్రభువులో నుండి క్రైస్తవ జనాంగం వచ్చింది. కనుక ఇక్కడ యెషయా రాసినటువంటి ప్రవచనంలో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురని ప్రవచించాడు. ఇమ్మానుయేలనగా దేవుడు మనకు తోడని అర్థము. కనుక మొదటి మంగళవారం దినం నుండి ఆఖరి మంగళవారం వరకు ఎవరు తోడుగా ఉన్నారు మనకి? ఏమండి? ఇమ్మానుయేలు మనకు తోడుగా ఉన్నాడు. లేకపోతే మనం ఈ రీతిగా ఉండగలమా? దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కనుక ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలో నుండి అవ్వ, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోధ, దావీదు, మరియా వీరందరూ కూడా యేసుక్రీస్తు యొక్క వంశకర్తలు. కనుక వాగ్దాన దేశ జనకులు వీరిలో నుండి వచ్చిన మరియలో నుండి యేసుక్రీస్తు వారు జన్మించారు అనగా వీరందరూ కూడా రాజవంశీకులు. మనలను కూడా చీకటిలో నుండి వెలుగులోనికి మనలను నడిపించాడు. మనలను యాజకులుగాను, రాజులుగాను, యాజకులుగాను చేయడం కొరకు ఆయన మనలను కూడా మరి దేవునిలోనికి నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. మనం కూడా క్రీస్తు ప్రభు వారి యొక్క రాజవంశీకులమే. మరి ఈ యొక్క మనం చూస్తే తామారు తర్వాత మనం చూస్తే ఆహాబు, తర్వాత రూతు, అలాగే ఈ వంశకర్తల్లో మనం చూస్తాము రూతు, తర్వాత బత్షెబ, తర్వాత మరియా. వీరందరూ మరి మరియా సొంత తల్లి అయితే ఈ యొక్క తామారు, రాహాబు, అవ్వ వీళ్ళందరూ కూడా పెద్ద తల్లులు. అలాగే చిన్న తల్లుల వరుసలో మనం ఉండాలంటే మనం కూడా ఏం చేయాలి? ఏమండి? క్రీస్తు ప్రభుకి ప్రియమైనటువంటి బిడ్డలముగా మనం జీవించాలి. ఆయనకి ఇష్టలుగా జీవించాలి. ఆయనకి ఇష్టమైనటువంటి వారుగా మనం జీవించే వారమై ఉండాలి. ఇష్టం అనగా అర్థమేంటి? విశ్వాసము కలిగి ఉండాలి. కనుక విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలమై ఉండుట అసాధ్యము. కనుక అటువంటి ఇష్టమైనటువంటి విశ్వాసం మనకు కలిగి ఉండాలి. ఏది ఉన్నా, ఏది లేకపోయినా, మరి ఎటువంటి వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా నాకు ఎవరున్నారు? నా ప్రభు ఉన్నారు, నాకు అంతే చాలు. ఆయనే నా ప్రియుడు, నా ప్రాణప్రియుడు అని ఎవరైతే మరి ప్రభుని ప్రేమిస్తారో వారికి ఆయన తోడై ఉండే దేవుడు. కనుక ఇక్కడ బెత్లెహేములో ఆయన దావీదుపురములో రొట్టెల గృహంలో పుట్టాడు. కనుక లోకాసువార్త 2:4-6 మనం చూస్తే మరి యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానం చేయబడిన గర్భవతి అయిన మరియతో కూడా సంఖ్యలో వ్రాయబట్టుకు గలిలయలో నుండి, నజరేతు నుండి, యోదయలోని బెత్లెహేమునకు
బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. కనుక బెత్లెహేము ఎఫ్రాతా యోదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును అన్నాడు మీకా. కనుక స్వల్ప గ్రామము ఏమంటే గొప్ప గొప్ప వారందరూనంట చిన్న చిన్న ఊర్లో నుండే వస్తారంట. పెద్ద పెద్ద పట్టణాల్లో ఉంటారు, ఎన్నిక అనేది ఉండదు వాళ్ళకి. కానీ ఈ చిన్న చిన్న ఊర్లో నుండి నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అన్నారు. కనుక నజరేత్ అనగా అది విలాసాలకి మరి సరదాలకి ఆలవాలమైనటువంటి పట్టణము. అయితే అందులో అటువంటి మరి నజరేతులో ప్రభు ఎలా పెరిగాడు? మనం అనుకుంటాం కదా, ఇటువంటి వారి మధ్య ఎలా పెరగాలి, అరే ఎలా సహించగలం వీళ్ళని అనుకుంటాం మనం. తామారు కానీ రాహాబు కానీ వీరందరూ కూడా మంచి జీవితాలు కలిగినటువంటి వారు కాదు. అయినా కూడా దేవుడు వారిని పరిశుద్ధపరిచాడు, తన వంశకర్తలుగా చేశాడు. అలాగే ఈ రూతు కూడా ఎక్కడది? మోయాబు బురదలో నుండి పుట్టిన పద్మం అన్నారు తండ్రి గారు. కనుక మోయాబు బురదలో నుండి పుట్టినటువంటి పద్మము రూతు కూడా మరి చాలా గొప్పది. తన అత్తగారిని హత్తుకుని నీ దేవుడే నా దేవుడు, నీ జనాంగమే నా జనాంగము అని చివరికి అత్తను వదిలిపెట్టకుండా బెత్లెహేముకి వచ్చి వేసింది. మరి చాలామంది అత్తగారులు మందిరానికి వస్తారు, కోడళ్ళు బయట గుళ్ళకి వెళ్ళిపోతారు. కనుక చాలామంది ఇంకా మార్పు లేనటువంటి వారు. నీ కోడళ్ళని నువ్వు మార్చుకోకపోతే ఇంకెవరిని మార్చగలవు ఏమ్మా? చాలామంది విసుగుపోయి పాపం వదిలేస్తున్నారు. కానీ ఇంకా చెప్పి ఏం చేయాలంటే వదిలేయడమే. ప్రకటన గ్రంథం చివరి ఒక మాట ఉంది కదా, నీతిమంతుడుగానే ఉండనియ్యి, దుర్మార్గుడుగానే ఉండని, పాపులుగానే ఉండని, కానీ ప్రతి వానికి ఇచ్చు జీతము నా యొద్ద ఉన్నది, వాని క్రియల చొప్పున వానికి జీతము నేను సిద్ధపరిచాను, ఆ జీతం తప్పకుండా ఇస్తాడు. నాకు వద్దంటే కుదరదు, అది ఇచ్చి తీరాల్సిందే. కనుక మరి దేవుని సన్నిధిలో ముందుగా మనం ప్రార్థించాలి. మనము మన జీవితకాలం ఉన్నంత వరకు ప్రార్థన చేయాలి. బిడ్డల కొరకు, మరి వారి యొక్క మార్పు కొరకు ప్రార్థన చేయాలి. మనం ఏమి అందించాలంటే ఆస్తి కాదు వారికి అందించేది. ఏమి అందించాలి? ప్రభువుని అందించాలి. వారికి ప్రభువుని అందిస్తే సమస్తము అందించినట్టే లెక్క. కనుక కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయన శ్రీమంతుడు, ఆయన ఏమీ లేనివాడు కాదు. మన కొరకు ఆయన దరిద్రుడు అయ్యాడు, కానీ ఆయన శ్రీమంతుడు, సమస్తమును కలుగజేసినటువంటి సృష్టికర్త. కనుక ఆ సృష్టికర్తను మన బిడ్డలకు అందిస్తే చాలు, ఆయనే చూసుకుంటాడు. యెహోవా ఈరే, అన్ని సమస్తము కూడా ఆయనకే మనం అప్పగించే వారమై ఉండాలి. కనుక ఈ యొక్క బెత్లెహేము ఎఫ్రాతా యోదా వారి కుటుంబములలో యేసుక్రీస్తు వారు జన్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు వారు జన్మించేటప్పటికి బెత్లెహేము గ్రామము. అయితే ప్రభు పుట్టిన తర్వాత మరి అది ఏమైంది? పట్టణం అయిపోయింది. ఇప్పుడు చూడడానికి ఎన్ని తిప్పలు పడుతున్నారు. కనుక ఆ యొక్క బెత్లెహేము మరి ఎంతో ఆశీర్వదింపబడినటువంటి పట్టణము. మరి జీవాహారమైనటువంటి ప్రభు రొట్టెగా జన్మించాడు. పాలస్తీనా దేశము 2 ముక్కలైంది, యెరూషలేము, బెత్లెహేము. ఈ బెత్లెహేములో నయోమి కుటుంబం ఉండేది. ఈ నయోమిలో కోడలు రూతు. ఈ రూతు ఎవరిని చేసుకున్నది? బోయజును వివాహం చేసుకున్నది. కనుక బెత్లెహేము అనగా రొట్టెల గృహము. ఈ బెత్లెహేము పాలస్తీనా దేశంలో నడిబొడ్డున ఉన్నది బెత్లెహేము. ఈ బెత్లెహేములో మరి యేసు ప్రభువారు మరి జన్మించినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ ఎక్కువగా కొండలు, గుట్టలు, మరి రాళ్ళు ఉంటాయి. ఆ బెత్లెహేములో ఏం పండిస్తారంటే గోధుమలు, యవలు పండిస్తూ ఉంటారు. ఆహారం దొరికే ప్రదేశము బెత్లెహేము. అలాగే మనం చూస్తే మరి ఆయన మనకు జీవాహారమై ఉన్నాడు. నేను నిజమైన ఆహారమును పానమునై ఉన్నానన్నారు. కనుక ఆయన్ని మన హృదయంలోనికి దాచుకోవాలి. మనం దాచుకోవాలి. మన ఆహారం ఎలా దాచుకుంటామో, ఎలా తింటూ ఉంటామో దాని కొరకే మనం ప్రయాసపడాలి, కానీ ఈ శరీర ఆహారం కొరకు కాదు. కనుక అలాగే బెత్లెహేము అనగా రొట్టెల గృహము. దీనిలో యేసు ప్రభు వారు రొట్టెగా మనందరికీ ఆహారం అయిపోయి మరి ఆహారమైనట్లుగా మనం చూస్తున్నాము. కనుక మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడ వంశావళి అనేది మనం చూస్తూ ఉన్నాము. కనుక పాలస్తీనా దేశంలో ఈ బెత్లెహేము మరి పురములో మరి భూలోక వాస్తవ్యులు అటువంటి మనము ఆయన్ను స్తుతించే వారమై ఉండాలి. ఆయన ఏ వాస్తవ్యులు? ఆయన ఏమండి? బెత్లెహేము పుర వాస్తవ్యాలాలి అని పాడుకుంటూ ఉంటాం మనం. కనుక బెత్లెహేము అదే కాకుండా ఆయన పుట్టినప్పుడు చోటు ఇవ్వలేదు కదా ఎవరును. సత్రంలోనూ స్థలం లేదు, మరి ఎక్కడా స్థలం లేదు, ఎవరూ రానవలేదు. అయ్యగారు రాశారు, నిజమే, ఆయన ఈ లోకవాసి కాదు, ఆయన ఎక్కడ వాసి? పరలోకవాసి.
కనుక చివరికి సృష్టిలో ఉన్నటువంటి మరి ఆ యొక్క ఆవులు, గేదెలు ఇటువంటివి మరి పశువులు ప్రభువుకి మరి చోటు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మన హృదయాల్లో మనము చోటు ఇవ్వాలి. ప్రతిరోజు కూడా మరి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాము, పండగకు వస్తున్నారు. మరి అలాగే ప్రతి ప్రార్థనకు కూడా మనం హాజరవ్వాలి. ఏమన్నా ప్రతి ప్రార్థనలో కూడా ఎవరుంటారు? ప్రభు ఉంటారు. ఇవి ఒక్క పండగలోనే కాదు, ప్రతిరోజు కూడా మనతోనే ఉంటారు. ఇమ్మానుయేలు ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు. ఆయన ఎలా వచ్చాడు? ఆయన మరి ఎన్ని గోత్రాలు మనం చూస్తే ఎన్ని గోత్రాలమ్మా? 12 గోత్రాలు. యాకోబు కుమారులు ఎంతమంది? 12 మంది. ఈ 12 గోత్రాలు యోధా గోత్రంలో నుండి యేసు ప్రభు వారు వచ్చారు. అయితే యోధ అనగా స్తుతి. కనుక ఎవరైతే ఎక్కువగా స్తుతి చేస్తారో వారట యేసు ప్రభు వారి యొక్క గోత్రానికి చెందుతారట. మనం పరలోకం వెళ్ళిన తర్వాత మన నెంబర్ ఎక్కడుంటుందో మనం ఏదైనా మనం కారు ఎక్కినప్పుడు, ఫ్లైట్ ఎక్కినప్పుడు మన నెంబర్లు ఎక్కడుంటే అక్కడే కూర్చోవాలి. అలాగే ఆ పైకి వెళ్ళాక కూడానట మన నెంబర్ చూస్తారట, ఎక్కడ సరిపోతా. మన భక్తి ఎంత ఉందో అంత మహిమలో మనల్ని పెడతారన్నమాట ప్రభు. కనుక అలాగే ఇక్కడ మనం చూస్తే బెత్లెహేము యోధా గోత్రంలో నుండి ఏలికగా వచ్చాడు. ఆయన ఎలా వచ్చాడు? ఏలికగా వచ్చాడు. సంఖ్యాకాండంలో బిలాం ప్రవక్త రాశాడు కదా, ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతముననున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపముననున్నట్టు కాదు. నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరినీ నాశనము చేయును. కనుక ఆయన మరి అన్య ప్రవక్త అయినప్పటికీ కూడా అన్య ప్రవక్త కన్నులు తెరిచినటువంటి దేవుడు మన కన్నులు కూడా తెరుస్తాడు. ఆయన ఏ రీతిగా వస్తాడు, ఏ రీతిగా వచ్చాడు, ఏ రీతిగా కార్యాలు చేస్తున్నాడు, నేటికి కూడా ఎలా చేస్తున్నారు. కనుక అన్ని కాలాలలో ఉన్నటువంటి దేవుడు మన కొరకు మరి భూమి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కనుక మొట్టమొదటిగా మనం చూస్తే రాజదండము, మొదటిగా రాజదండం ఇశ్రాయేలులో నుండి వచ్చింది. రెండవదిగా యేసు ప్రభు వారు బెత్లెహేములో రాజుగా పుట్టారు, అలాగే రొట్టెగా పుట్టారు. అలాగే మూడవదిగా మనం చూస్తే యోధా గోత్రములో మరి రాజుగా పుట్టినట్లుగా మనం చూస్తున్నాం. నాలుగవదిగా ఏలికగా వచ్చాడు. ఆయన ఏలిక, యుగయుగాలు ఏలుతాడు ఆయన అని ఎవరు చెప్పారు? దేవదూత చెప్పలేదా మరియతో? కనుక ఆయన యుగయుగాలు ఏలేవాడు. కనుక 1 తిమోతి పత్రిక 6 అధ్యాయం 15 వచనం చదవండి. కనుక శ్రీమంతుడును అద్వితీయుడునకు సర్వాధిపతి యుక్త కాలములందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. రాజులకే రాజు ఆయన, ప్రభువులకు ప్రభు. ఆయన సర్వాధిపతి, సర్వాధికారి. కనుక క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆ సిల్వదారని మనం పాడుకున్నట్లుగా మరి కంఠాలు రావడం లేదు కదా, మనం కనీసం చదువుకుందాం. కనుక ఆయన సర్వాధికారి, మోక్షాధికారి, మోక్షానికి కూడా అధికారి ఆయనే, మరి మహోపకారి ఆయన. ఏమంటే మనకి ఈ సంవత్సరం ఎన్ని ఉపకారాలు చేశాడు, లెక్క పెట్టగలమా? ఆయన చేసినటువంటి మేళ్ళు మనము లెక్క పెట్ట సఖ్యము కాదు. కనుక అన్ని మేళ్ళు మన జీవితంలో చేశాడు, నా జీవితంలో చేశాడు, బిడ్డల జీవితంలో చేశాడు. కనుక ఆయన మేలు చేయడమే పని, అపకారికి కూడా ఉపకారం చేసేవారు. మనమైతే అపకారులకు ఉపకారం చేయబుద్ధి కాదు కదా, కానీ అపకారులకు కూడా ఉపకారం చేయాలట. ఎంత చెడ్డవాళ్ళు మన పక్కన కూర్చోవాలి. చాలామంది ఎవరైనా మరి కూర్చున్నారనుకోండి, చెడ్డగా ఉన్నవాళ్ళు, మరి అందరికీ దేవుడే కదా ఆయన, వాళ్ళ ప్రక్కన కూర్చోడానికి లేచి వచ్చేస్తారు. కనుక మరి అందరూ ఆయన పిల్లలే. కనుక ఆయన మరి రోగులను చూసి రోతయని భావించలేదట, కనుక పేదవారిని చూసి చిన్న చూపు చూడలేదు. కనుక ఆయన అందరికీ, పాపలకు, రోగులకు, భేదవారికి దేవుడు యేసే. కనుక ఆయన అందరినీ కూడా సమానంగా చూచేవాడు. అందుకే మరి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది కదా, ఏంటది చెప్పండి? 5వ వచనంలో, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. కనుక క్రీస్తు యేసు కలిగినటువంటి మనసు, ఆ మనసు రావాలంటే మన జీవితకాలం అయిపోద్దేమో. మనం చాలా కష్టపడాలి, చాలా ఒక్కొక్క దెబ్బ ఒక్కొక్క మేలు కొరకే వస్తుందంట. దేవునికి తెలీదా? అయ్యో ఇంత బాధపడుతున్నాం, దేవునికి తెలీదా? ఎందుకు నాయనా నేనే దొరికానా అని అనుకుంటూ ఉంటాం. కానీ ఎందుకు మనల్ని
ఆ సమస్యలు రప్పిస్తాడంటే మనం ఇంకా ఇంకా మారాలి. ఆ మనస్సు రావాలంటే అబ్బో చాలా దెబ్బలు తినాలి. యేసు ప్రభు ఎన్ని దెబ్బలు తిన్నారు మన కోసం. ఆయన మన కొరకే వచ్చారు, మన కొరకు అవమానాలు పాలయ్యాడు, హింసల పాలయ్యాడు, కొట్టారు, అవమానించారు, లేని అబద్ధ సాక్ష్యాలు పలికారు. ఇవన్నీ కూడా సహించుకోవడం మన రక్తానికి ఎలా ఉంటుంది? చాలా రోషం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. కనుక అటువంటిదంతా కూడా పోవాలి. ఇక చచ్చిన కుక్కలాగా అయిపోవాలన్నమాట. అంటే దావీదు అన్నాడు కదా, చచ్చిన కుక్కన అన్నాడు చూడు. చచ్చిన కుక్క మీదకి నువ్వు ఎందుకు వస్తున్నావు అన్నాడు చూడు సౌలుతో. కనుక మనం ప్రాణం ఉన్నప్పుడు మనకి చాలా అన్నీ మనకు తెలుస్తాయి. కోపం రావడము, బాధ రావడము, ఇవన్నీ మనకు తెలుస్తుంది. చనిపోయిన వాళ్ళకి ఏమన్నా వస్తుందా? నువ్వు ఎన్నన్నా ఏమీ రాదు. అలాగే ఉండాలట మనం కూడా. ఏమంటే చనిపోయినట్టే ఉండాలి. వాళ్ళు ఎన్నన్నా ఎన్ని బాధలు పెట్టినాక మాట్లాడకూడదు. ఊరుకున్న వాళ్ళనట ఊరంతా కూడా ఏం చేయలేరట. ఏమన్నా చేయగలిగారా ప్రభుని? ఏమీ చేయలేదు. ప్రభుని బాధ పెడుతుంటే ఆకాశమందున్నవాడు నవ్వుచూ ఉన్నాడని కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తాము. కనుక ఆకాశమందున్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడట నవ్వుకుంటున్నాడట. వీరు దేవుని మీద, కుమారుని మీద, అభిషిక్తుని మీద విరోధముగా వీరు సాక్ష్యములు పలుకుతూ ఉంటే నవ్వుకుంటున్నారంట. ఎందుకు నవ్వుకుంటున్నాడు దేవుడు? తండ్రి ఏమా పిచ్చోళ్ళారా, మీరు ఎన్ని తెప్పలు పెట్టినా చంపేసినా 3వ రోజు లేచిపోతాడు అని ఆ పొందబోయే ఆ యొక్క మహిమనే చూస్తూ ఉన్నాడు కనుక నవ్వుకున్నాడు. నిజంగా ఆ కాలంలో ఉన్నవారే కాదు, అందరూ కూడా పిచ్చివాళ్లే, మనం అందరం పిచ్చివాళ్ళమే. కనుక దేవుని యొక్క మనసు ఎంత గొప్పదో చూడండి. ఆ మనసు మనకు రావాలి అంటే ఆ క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడి. కనుక ఆయన దేవుని కుమారుడయుండు కూడా మరి తండ్రి కుడిపార్శ్వమును విడిచిపెట్టాడు, మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, రిక్తుడుగా వచ్చాడు, ఏమీ లేనుగా వాడుగా వచ్చాడు, శ్రీమంతుడైన సమస్తాన్ని కలుగు చేసినటువంటి దేవుడు సృష్టికర్త. కనుక ఏమీ లేని మరి రిక్తుడుగా ఏమీ లేకుండా వచ్చాడు. చేతిలో డబ్బు లేకుండా బయటకు వెళ్ళాలంటే వెళ్ళగలమా మనం? ఏమ్మా విశ్వాసం లేదా మనకి? అంత విశ్వాసం మనకుందా? దేవుడే చూసుకుంటాడు అనుకోండి ప్రతిదానికంటే. ఆ బస్సు ఎక్కిస్తాడా? బస్సు ఎక్కించిన తర్వాత టికెట్ తీయమంటే దేవుడే చూసుకుంటాడనండి, ఊరుకుంటాడా? కనుక విశ్వాసం అనేది దేవుని మీద ఉండాలి మనకి. అంతేగాని పిచ్చోళ్ళకిలాగా మరీ ఇదిగా మనం ఉండకూడదు. కనుక మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఇశ్రాయేలులను ఏలబోవాడు అని ఉన్నది. ఆ కాలంలో రోమీయులు, హేరోదు మొదలైనటువంటి వారు ఏలారు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే ఆయన ఇటువంటి వాడు మనం చదువుదాం. కనుక ఆయన నీతికి రాజట, రెండవదిగా సమాధానపు రాజు, షాలేము రాజు అన్నమాట. కనుక ఆయన నీతికి రాజు, సమాధానమునకు రాజు. కనుక ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతి. కనుక ఇన్ని లక్షణాలు కలిగినటువంటి దేవుడు మరి సమస్తాన్ని కూడా మరి చక్కగా నిర్వర్తించగలడు. సమాధానం లేనటువంటి మనకు సమాధానాన్ని ఇవ్వడానికి అధిపతిగా మన మధ్యకు వచ్చాడు. కానీ సమాధానం ఎప్పుడు వస్తుంది? అప్పులు, ఇంటి నిండా అప్పులు ఉన్నాయనుకోండి, సమాధానం ఉంటుందా? ఉండదు. కనుక సమాధానపు కర్త అయినటువంటి అధిపతి అయినటువంటి ఆయన మన హృదయంలో చేర్చుకుంటే సమాధానం వచ్చేది. ఎలా వస్తుందో తెలీదు, ఎలా అప్పులు తీరిపోతాయో తెలీదు, ఎలాగో ఈ వ్యాధులు పోతాయో తెలీదు. కానీ ఆయన సమాధానకర్త. ఆయన సమాధానం ఎలా ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఆయనే సమాధానం. కనుక ఆయన నీతికి రాజు, సమాధానపు రాజు. యెషయా 9:7లో మరి అతను న్యాయం వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు వచ్చాడు. ఆయన న్యాయం వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచడానికి వచ్చాడు. న్యాయము అనగా నీతి. ఆయన రాజుగా చేయుటకు వచ్చినప్పుడు మరి తప్పించుకుని వెళ్ళిపోయారు చాలామంది. శరీరధారిగా ఉన్న దినాల్లో మరి ఆయన్ని రాజుగా చేయడానికి మరి కిరీటం అల్లి పువ్వులతో అల్లేసి పెట్టేసేవారు. కానీ అసలైనటువంటి కిరీటం ఏంటి? ముళ్ళ కిరీటం పెట్టారు. ఆ ముళ్ళు ఏంటంటే మన యొక్క అవినీతి కార్యాలు. అవి ముళ్ళుగా గుచ్చుకున్నాయంట. ఏమంటే పిల్లలు సరిగా లేరనుకోండి, భర్త సరిగా లేడనుకోండి, బాధపడతారు కదా. ఎందుకు నీకు అంత బాధ? ఒక్కొక్కడు అంటారు, ఏమో నీకు ఏం తక్కువ చేశాడు, ఎందుకంత బాధపడతావు అంటారు. బాధ ఎలా వస్తుంది? ఆ చెడు వార్త వినగానే మెదడులోకి వెళ్ళిపోద్ది. ఆ ముళ్ళు కంటే ఎక్కువ బాధ.
అదే తలుచుకొని ఆ బాధ భరించడం చాలా కష్టము, తలంపులోనున్నటువంటి బాధ. కనుక యేసు ప్రభు వారు దేవుడు కూడా మరి ఆదికాండము 5వ అధ్యాయంలో చూస్తే నరులను ఎందుకు సృజించానని ఆయనట హృదయంలో నొచ్చుకున్నాడట. అంటే బాధపడ్డాడు, ఆయనే బాధపడ్డాడు. అప్పుడే ముండ్ల కిరీటాన్ని అనుభవించినట్లుగా మనం చూస్తున్నాము. కనుక మరి ఈ రీతిగా మనం చూస్తే ఇహలోకంలో వాళ్ళు రాజుగా చేసినా చేయనివ్వలేదు, కానీ ఆయన నీతికి రాజు, సమాధానపు రాజు. ఆయన సింహాసనం ఉంది, అదేంటి రాజదండము మరి ఇశ్రాయేల్లో నుండి లేచును. కనుక దావీదు అంటాడు కదా 22వ కీర్తన 3వ వచనంలో, మరి నీవు ఇశ్రాయేలు చే స్తోత్రముల మీద ఆసీనుడు అయినావు. కనుక స్తోత్రాల మీద ఆసీనుడై ఉండే దేవుడు. ఆయనకు రత్నరాసులు లాంటి ఆ యొక్క సింహాసనాలు కాదు, కానీ స్తోత్రాల మీద మనం చెయ్యాలి. స్తోత్రాలు, దేవుని స్తుతించాలి. అయ్యగారు నోటి నిండానంట స్తుతే ఉండేదట. ఏమ్మా మన నోటి నిండా ఉండాలి, ఏమ్మా స్తుతి ఉండాలి. మా ఇంట్లో చిన్న పాప ఉంది, చిట్టి, చూసారు కదా, నోరిప్పిందంటే పాటే, స్తుతి. ఆ బాల్యకాలంలో నుండి ఆ విత్తనం మనం బిడ్డల్లో వేసేస్తే వాళ్ళు స్తుతిస్తూనే ఉంటారు, పాట పాడుతూనే ఉంటారు. నోరిప్పితే పాట. అయ్యగారట నోరు మెదిపితే చాలట పరలోక వార్తలే చెప్పేవారంట దేవదాస్ అయ్య. ఏంటంటే ఆయన హృదయం నిండా ఏముంది? బైబిల్ ఉంది. కనుక బైబిల్ మరి ఎక్కడ ఫుల్ స్టాప్ ఉందో, ఎక్కడ కామా ఉందో, ఎక్కడ హైఫన్ ఉందో, మరి ఇవన్నీ కూడా నాకు తెలుసు అన్నారు. మనం చూసి రాసినా తప్పులు రాసేస్తాం, చూసి కూడా తప్పులు రాస్తాం. కానీ దేవదాస్ అయ్య గారు హృదయం నిండా మందస్సు ఉంది. నిజంగా దేవుని యొక్క మందస్సు అనేవారట అయ్యగారిని. అంతగా మన వాక్యాన్ని మనం చదవాలి, కంటతా పట్టాలి, దేవుణ్ణి మనం స్తుతించాలి. వాక్యం చదువుకున్న తర్వాత దేవుణ్ణి స్తుతించాలి. కనుక స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైనాడు ఆయన, ఆసీనుడైనాడు ఆయన. 1000 ఏళ్ల పాలనలో ఇనప దండముతో ఏలనై ఉన్నాడు. కనుక నిర్గమాకాండము 17-16లో చూస్తే, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. కనుక యెహోవా అమాలేకీయులట తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరుద్ధముగా ఎత్తిరి. అంటే యెహోవా సింహాసనం ఎవరు? ఇశ్రాయేలులు. కనుక ఇశ్రాయేలులకు విరోధముగా ఎత్తారట. కనుక యెహోవా అమాలేకీయులతో తరతరాలకు యుద్ధం అన్నాడు. కనుక ఇశ్రాయేలు పక్షంగా ఎంతగా ఆయన యుద్ధమాడాడో చూడండి. ఇశ్రాయేలు దేవుని పిల్లలు, దేవుని పిల్లలకు విరోధముగా మాట్లాడితే దేవుడు ఊరుకోడు. నిన్నెవరైనా ఏమి అన్నను నేను ఊరుకొందునన్నారు. కనుక మన హృదయ సింహాసనం మీద ప్రభు మనల్ని ఆసీనులుగా చేయాలి. కనుక స్తుతుల సింహాసనము మరి ఆసీనుడు ఆయన. నీవు దేవుని స్తుతిస్తూ ఉంటే నీ హృదయం అంతా కూడా దేవునికి ఎలా ఉంటుంది? సింహాసనములా ఉంటుంది. కనుక మన హృదయాన్ని ఏం చేయాలి? చిన్నపిల్లలు చక్కగా పరుపు వేస్తే మెత్తగా పడుకుంటారు, మెత్తని బట్ట కప్పితే చక్కగా నిద్రపోతారు. అలాగే ఈ తొట్టిలోకి రావాలంటే ఏం చేయాలి? ఏమా మన హృదయం ఎలాంటిది? అడవి లాంటిది. ఉండకూడని అన్నీ ఉంటాయి. అడవిలో ఏముంటాయి? ముళ్ళు, తుప్పలు, గచ్చ బదలు ఇవన్నీ ఉంటాయి. కనుక అలాగే మన హృదయంలో కూడా ఉండకూడని ఉంటే బాలుడు మన హృదయంలోనికి ఎలా వస్తాడు? మనం ఏం చేయాలి? కఠినమైనటువంటి మనసును మరి మనం ఏం చేయాలంటే మాంసపు గుండెలుగా మనం మార్చుకోవాలి. మన హృదయంలోనికి ప్రభు దిగి రావాలంటే మన మనసు కూడా ప్రభు వలె మారిపోవాలి. అప్పుడే మన హృదయంలోనికి ప్రభు దిగి వస్తారు. మారిపోవాలంటే ఏం చేయాలి? దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలి. కన్నీటితో హృదయం అంతా కడిగి వేసుకోవాలి. అప్పుడు హృదయము రెడీ అవుతుంది దేవునికి. కనుక అప్పుడు మనం పాడాలి. కనుక హృదయ సింహాసనం మీద ఆసీనుడు ఆయన, సర్వాధికారి. సృష్టి మీద, గాలి మీద, సముద్రం మీద, మరి దయ్యాల మీద, రోగాల మీద, మరణం మీద ఆయన అధికారం కలిగినటువంటి వాడు. కనుక ఆయన ఆజ్ఞాపించగానే అన్నీ లోబడుచున్నవి. ఏమంటే తుఫాను లోబడింది, దయ్యాలు లోబడ్డాయి. ఆయన ఆజ్ఞాపించగానే ప్రతీదీ కూడా మరి అక్కడ ఉన్నటువంటి మరి మీ బోధకుడు అరశకులు చెల్లించడా అని వచ్చి ప్రజల్ని వసూలు చేసినట్టుగా అడుగుతూ ఉన్నాడు. అక్కడ ట్యాక్స్ కలెక్టర్ని అడుగుతున్నప్పుడు ప్రభు ఏమన్నారు? పేతురు వెళ్ళి ఆ గాలం వెయ్యి, మొదట వచ్చే చేపలో షెకులు ఉంటుంది, నాకు నీకు కూడా కట్టే అని అన్నారు. కనుక ఆయన పరిస్థితి ఎక్కడుంది? చేప కడుపులో ఉంది. ఆయన ఎటు చూసినా
ఏది తక్కువ కాదు, అన్నీ ఆయనకు తెలుసు. అన్ని సమస్తమును సృష్టించిన వాడు ఆయన కనుక ఆయన అధికారము పరలోకమందును భూమి మీదను ఆయనకు సర్వాధికారి ఉన్నది కనుక దేవుడు గొప్ప అధికారి. ఇటువంటి అధికారి మరి పరలోకము నుండి మరి పైనుండి మనకి ఇస్తేనే తప్ప ఈ అధికారం మనకు రాదు. కనుక పిలాతు అన్నాడు, నేను అధికారిని నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉన్నదన్నాడు. కానీ ప్రభు ఏమన్నారు, పరలోకము నుండి పైనుండి నీకు వస్తేనే తప్ప మరి నీకు అధికారం లేదన్నారు. ఆయనకు బోధించే అధికారం ఉన్నది. బోధల ద్వారా, అద్భుతాల ద్వారా, అనేక కార్యాల ద్వారా అధికారం కలిగినటువంటి వాడు కనుక ఆయన ఏలాడు. అందుకే యేసు ప్రభు వెంట జనసమూహాలు వెంబడించాయి. శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు మరి సాతాను ఎంతగా వాదించారు. ఆ సాతాను సంబంధికులు ఆ వాదనలో కూడా మరి గెలిచారు ప్రభు. మనం అన్నిట్లో గెలవచ్చు కానీ వాదనలో గెలవలేం, తెగ వాదించేస్తారు ఒక్కొక్కడు. కనుక మన వేటితోనైనా మరి గెలవచ్చు కానీ వాదనలో గెలవలేము, తండ్రి గారు అన్నారు. కనుక ఆయన యూదులకు రాజుగా పుట్టాడు. జ్ఞానులుడు గారు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు అన్నారు. కనుక ఆయన రాజుగా పుట్టాడు. ఆయన సర్వాధికారం కలిగినటువంటి వాడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. ఆయన సర్వాధికారి. అలాగే మనం చూస్తే దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 27వ వచనంలో మనం చదివినట్లయితే, ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును, అధికారమును, రాజమహాత్మ్యమును, మహోన్నతిని పరిశుద్ధులకు చెందును. చాలండి. ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహాత్మ్యమును, మహోన్నతిని పరిశుద్ధులకు చెందును. ఎవరికి చెందుతుందట అది? మహోన్నతుడైనటువంటి దేవుని పరిశుద్ధులకు. అందరికీ రాదండి, చాలామంది వింటారు వెళ్ళిపోతారు. అది ఎవరైతే మరి పరిశుద్ధంగా జీవితారో, వాక్య ప్రకారంగా జీవిస్తారో వారికే చెందుతుంది. కనుక ఒక చోటట ప్రభు ప్రసంగం చేస్తున్నారట. అప్పుడు అందులో ఉన్నవారు, అయ్యా ఈ తల్లి కన్నిన గర్భం ఎంత ధన్యమైంది, నువ్వు కుడిచిన స్తనములు ఎంత ధన్యములైనవి అని అన్నారండి. తర్వాత ఒక ఆయన అన్నాడంటే, మీ తల్లి, తండ్రి, సహోదరులు వచ్చారు అన్నాడు. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? మీరే, నా చిత్తము చొప్పున జరిగించేవాడే నా సహోదరులు, నా తల్లి అన్నారు. కనుక మోసినంత మాత్రాన గర్భము మరి ధన్యమైపోదు, కానీ నా మాటల ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో వారు మరింత ధన్యులు అన్నారు. కనుక ఆయన మాట ప్రకారంగా జీవించాలి, ఆయన వాక్య ప్రకారంగా జీవించాలి. ఆ వాక్యము ద్వారానే మనము శుద్ధి చేసుకోవాలి. కనుక యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు? నీ వాక్యం వల్లనే. ఈ వాక్యం లేకపోతే మన హృదయాన్ని శుద్ధి అవుతాయా? ప్రతిరోజు పిల్లలు వాక్యం మరి దేవుని సన్నిధిలో అందుకొని ఆ వాక్యాన్ని మనకు బోధిస్తుంటే మనం ఎంతగా ఆ వాక్యాన్ని శ్రద్ధగా వింటూ ఉన్నాము. ఆ వాక్యాన్ని మన హృదయంలో దాచుకోవాలి, అది నెమరు వేసుకోవాలి, దాని ప్రకారంగా మన జీవితాలు మలుచుకోవాలి. లేకపోతే మనం పరిశుద్ధులం అవ్వం. మన దేవుని రాజ్యంలో మనం చేరాలంటే పరిశుద్ధులముగా జీవించాలి. కనుక మరి ప్రకటన గ్రంథంలో ఉంది, పరలోకం ఎవరు చేరరో మరి కుక్కలు, మాంత్రికులు, అబద్ధమును జరిగించేవారు, వ్యభిచారులు, వీళ్ళందరూ ఎక్కడుంటారట? రాజ్యం వెలుపట. వెలుపటంటే నరకము, లోపటంటే పరలోకము. బుద్ధి కలిగిన కన్యకులు 5 లోపలికి వెళ్ళిపోయారు. వెలుపల ఉన్నవారు ఎవరు? బుద్ధి లేనివారు, తైలం లేనివారు, వెలగనటువంటి వారు. కనుక దేవుని వాక్యం నీలో ఉంటే, ఆ తైలం నీలో ఉంటే నీ ముఖాలు వెలుగుతూ ఉంటాయి, దేవునిలో వెలుగుతూ ఉంటావు. అనేకులకు నీ వెలుగు ప్రకాశింపచేస్తావు. అన్యులెదుట అనేకులను మరి తమ భార్యలు తమ నడవడిక వలన తమ భర్తలను రాబట్టబడవచ్చును. కనుక వాళ్ళ ప్రవర్తనను బట్టి వాక్యం లేకుండానే ఇతరులను ఎక్కడికి నడిపించగలము? దేవునిలోనికి నడిపించగలము. కనుక అనేకులను మరి యోహాను గారు మరి అనేకులనట ప్రభు అయిన వారు దేవుని వైపుకు త్రిప్పినటువంటి వాడు. కనుక ఇటువంటి మరి ఎవరైతే బుద్ధిమంతులు అవుతారో వారు ఆకాశ మండలంలోని నక్షత్రాలను పోలి ఉంటారు. ఎవరైతే దేవుని దగ్గర నడిపిస్తారో వారు ఆకాశ మండలంలో మరి నక్షత్రాల వలె ప్రకాశిస్తారట. రేపు పరలోకం వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంత మహిమ ఉందో కనబడుతుంది. ఏమ్మా మరి ఎక్కడుంటారు? వెలుపటుంటారా, లోపల ఉంటారా? లోపల ఉండాలి మనం. ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహాత్మ్యమును, మహోన్నతిని పరిశుద్ధులకు చెందును.
ఆయన రాజ్యము నిత్యము నిలుచును, అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. కనుక అధికారులందరూ కూడా, ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళమని చెప్పుకునే వారందరూ కూడా అక్కడ దేవునికి విధేయులు అవుతారట. 1000 ఏండ్ల పాలనలో ఆయన సింహాసనం మీద కూర్చొని రాజ్య పరిపాలన చేస్తారు. అప్పుడు ఆయన రారాజుగా మరి మనం చూస్తాము. కనుక ఆయన రాజ్య పరిపాలన చేస్తారు. కనుక ఆ రాజ్యంలో మనం చేరాలి. రాజ్యము మరి ఎవరు తెస్తారు? ఆయనే తెస్తాడు. రాజుకు యేసు వస్తాడన్నది నిజము. రాజ్యము నాకు తెస్తాడు. ఎవరికి తెస్తాడు? పరిశుద్ధులందరూ కూడా అందులో ఉంటారు. కనుక అందులో మనం ఎలా ఉంటామండి? రాణినిగా ఉంటాం. అనగా మరి తండ్రి కుడి పార్శ్వమున కూర్చుంటారు, ఆయన పక్కన రాణి కూర్చుంటుంది. తర్వాత ఆ మహిమను బట్టి, వారికి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి, అంతస్తును బట్టి మరి ఆ యొక్క అంతస్తులో కూర్చుంటారు. కనుక ఎంత మనం సంపాదించుకుంటామో అంత మహిమ ప్రభు మనకిస్తారు. కనుక ప్రకటన గ్రంథం 3:20 మరి తీయక్కర్లేదు కానీ చదవండి. ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసినడలా అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. కనుక కలిసి భోజనం చేస్తాము. ఎప్పుడు? ప్రభుతో పాటు. అంతేనా? పెండ్లి విందులో ఉంటాము. మరి 7 ఏండ్ల మహాశ్రమలో వెలుపట ఉన్నవారు 7 ఏండ్ల మహాశ్రమలో ఉంటారు. ఎత్తబడినటువంటి వారు 7 ఏండ్ల విందులో ఉంటారు. గనుక నేను జయించి నా తండ్రిలతో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు అని నాతో కూడా సింహాసనం నందు కూర్చుండనిత్తును. కనుక ఎవరైతే ఆయన పరిశుద్ధుడుగా దిగి వచ్చాడు, మనము కూడా పరిశుద్ధముగా జీవించాలి. పరిశుద్ధులందరికీ ఆ రాజ్యము చెందుతుంది. కనుక అట్టి దివ్యమైనటువంటి ఆ యొక్క పరలోక రాజ్యములోనికి చేరగలిగే ధన్యత కుడి వచ్చిన మనందరికీ ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించుకుందాం. దయానిధి ప్రేమ స్వరూపుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘననామమునకు వందనములు, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాయన. ఇంతవరకు ప్రభా నాయన నీ వాక్యములో నుండి మాతో మాట్లాడిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు నాయన. బెత్లెహేము, ఎఫ్రాతా, యోధా వారి కుటుంబములలో నీ స్వల్ప గ్రామమైనను ఇశ్రాయేలులను ఆడబోవాడు నీలో నుండి వచ్చునని నాయన నీ గ్రంథంలో చదువుకుని నాయన ఇంతవరకు నా తండ్రి నాయన మీరే వివరించిన మా తండ్రి వందనాలు, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు నాయన. నా తండ్రి యుగాలు నాయన 1000 ఏండ్ల పరిపాలనలో ఏలడానికి నాయన నీవే రాజుగా మా కొరకు దిగివచ్చిన మా తండ్రి వందనాలు, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు నాయన. నాయన పైకి నాయన ఏమీ లేనటువంటి నాయన నా తండ్రి పశువుల తొట్టులో పరుండి గుడ్డ పేలుకలు కప్పుకొని ఉన్నప్పుడు కానీ నాయన నీవు నీతికి రాజువు, సమాధానపు రాజువు నాయన, శాంతికి రాజువు నాయన. నా తండ్రి నాయన నిత్యము ప్రభా 1000 ఏండ్ల పాలనలో ఏలేవాడవు నాయన. వందనాలు, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు నాయన. నా తండ్రి నాయన ఆకాశమంతటి క్రింద నుండి వారికి పరిశుద్ధులందరికీ నాయన యొక్క రాజ్యాన్ని నాయన నా తండ్రి నాయన యొక్క రాకడను ప్రభా మాకు దయచేయనావు గనుక నాయన ప్రతి ఒక్కొక్కరిని ప్రభా నాయన పరిశుద్ధులముగాను నాయన నిర్దోషులముగాను ఎదుట నిలబడగల శక్తి మాకు దయచేసి నాయన మీరే నిలబెట్టి మహిమను పొందమని నాయన విన్న వర్తమానాన్ని బిడ్డలకు హృదయాలు భద్రమ చేయమని అడుగుతున్నాము తండ్రి. వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ వాక్యము చుంటే తేన్ల దారుల కన్నా మధురమైనది నాయన. నీవు మధురమైనటువంటి వాడవు నాయన. నా తండ్రి ద్రాక్షారసము కన్నా మధురమైనటువంటి వాడవు నాయన. నీ పేరు పోయబడిన పరిమళ తైలము కంటే నాయన సువాసన కలిగినటువంటి వాడు నాయన. జీవితమే ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం నాయన. నా తండ్రి మేమును నా తండ్రి నీకు బిడ్డలముగా ప్రత్యేకముగా జీవించే భాగ్యం మాకు దయచేసి మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు పొందమని మా మధ్యకు పసిబాలుడుగా దిగివచ్చి ఉన్న యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.